ఎంవీఎల్ యువ జ్యోతి శ్రోతలకు నమస్సులు. కృతికర్త శ్రీ అత్తలి వెంకటరమణ గారి మాట. సహృదయ పాఠకులకు నమస్కారం. జనవరి 23, 1986 శ్రీ ఎంవీఎల్ దివంగతుడైన రోజు. ఈ కావ్య రచనను 1988లో ఆగస్టు 9న ప్రారంభించి సెప్టెంబర్ 20న ముగించాను. సెప్టెంబర్ 21 జయంతి సభలో సహృదయులైన మా సహచరులకు శ్రీ ఎంవీఎల్ను నేటికీ తమ హృదయ పీఠాలపై నిలుపుకుంటున్న కొంతమంది విద్యార్థులకు వినిపించాను. ఆయన తన 42వ ఏట అర్ధాంతరంగా వెళ్ళిపోయాడు. ఈ కావ్యానికి కూడా 42వ పద్యమే ముగింపు. దుఃఖావేశపు తొలి పొంగు తగ్గే వరకు ఆగి రికలెక్షన్ ఇన్ ట్రాంక్విలిటీగా వెలువడిన శృతి కావ్యం ఇది. ప్రతి పద్యానికి నేపథ్యమేమిటో వివరించాలని ముద్రించకుండా 2 ఏళ్లు ఉంచాను. అది ఇప్పట్లో కుదరదని మనన చారువులైన ఈ పద్యాలను ఈ విధంగా మీకు సమర్పిస్తున్నాను. పూజ్యులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు దయతో దీనికి సముచిత సుందరమైన ప్రవేశికను ప్రసాదించారు. వారికి నమస్యతములు. దివ్యుడైన ఓ ఎంవీఎల్, అందుకో ఈ కన్నీటి నివాళి. భవదీయుడు అత్తలి వెంకటరమణ. ఈ స్మృతి కావ్యంలోని పద్యాలు కృతికర్త శ్రీ అత్తలి వెంకటరమణ గారి గళంలో ఇప్పుడు విందామా?